గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ వార్తాపత్రికల కథనాలు విశ్లేషణల వివరణలతో పాటు విశ్లేషకుల అభిప్రాయాలతో మీ ముందుకు వచ్చింది న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాము. ఈనాడు తెలంగాణలో బ్యానర్ ఐటమ్ మనం చూడొచ్చు. మోదీ కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలే, 10 ఏళ్లుగా రెండు పార్టీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదు అంటూ వ్యాఖ్యానించారు. మెదక్ ప్రాంతంలోని పరిశ్రమలు ఇందిరాగాంధీ తెచ్చినవే. ఆ నియోజకవర్గ ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న జరిగిన మెదక్ సభలో సీఎం రేవంత్ రెడ్డి, అలాగే దామోదర్ రాజ్ నరసింహ, శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, ఎంపీ అభ్యర్థి నీలం మధు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. నీలం మధు తరఫున సీఎం రేవంత్ రెడ్డి నేను అక్కడ ప్రచారం నిర్వహించారు. మెదక్ చర్చి ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా నేను మాటిస్తున్నాను, ఆగస్టు 15లోగా పంట రుణమాఫీ చేసే బాధ్యత నాది. వచ్చే పంట సీజన్లో ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కొనే పూచి కూడా నాదే అంటున్నారు. ఇక 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పని అయిపోయిందంటున్నారు. అది అంత సులభం కాదు. కాంగ్రెస్కు కాపలా ఉన్నదెవరో తెలుసా? మర్యాదగా ఉండడానికి నేను జైపాల్ రెడ్డిని, జానారెడ్డిని కాదు. సీఎం రేవంత్ రెడ్డి. హస్తం పార్టీకి సిపిఐ మద్దతు. ఫలించిన డిప్యూటీ సీఎం భట్టి చర్చలు. మొన్న భట్టి వెళ్లారు సిపిఐ మద్దతు కోసమని. సో మొత్తానికైతే నిన్న ఈ చర్చలు ఫలించాయి. కాంగ్రెస్లో చేరడం లేదు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. సో 2 డేస్ బ్యాక్ అయితే కాంగ్రెస్లో చేరుతాను అని చెప్పి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఒక ప్రకటన విడుదల చేశారు. 2 డేస్లో నేను జాయిన్ అవుతానని చెప్పేసి అక్కడ మాట్లాడారు, వెళ్ళి కలిశారు కూడా. బట్ మళ్ళీ కాంగ్రెస్లో చేరడం లేదు అంటూ మళ్ళీ ప్రకాష్ గౌడ్ ప్రకటించారు. మండు వేసవిలో ముంచెత్తిన వాన, పలు జిల్లాలో భారీ వర్షాలు, మార్కెట్ యార్డుల్లో తడిసి ముద్దైన ధాన్యం, వరి, మొక్కజొన్న, నువ్వుల పంటలకు నష్టం, 10 ఎకరాల్లో నేల రాలిన మామిడి. నష్టంపై నివేదిక కోరిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇక గ్యారంటీల పేరిట కాంగ్రెస్ గారడి, అమలు చేయని ఆ పార్టీ నేతల్ని నిలదీయండి. సీఎం మాపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించం. 25న రాష్ట్రానికి రానున్న అమిత్ షా, కిషన్ రెడ్డి ఈ మాటలు నిన్న మాట్లాడారు. అంటే ఒకరిపై ఒకరు, సీఎం ఏమో బీజేపీ పైన, బీజేపీ ఏమో కాంగ్రెస్ పైన మాటల యుద్ధం 2-3 రోజులుగా కొనసాగుతూనే ఉంది. ఇక మిర్యాలగూడ నుంచి సిద్దిపేట వరకు ఏప్రిల్ 22న ప్రారంభం, మే 10న ముగింపు. ఆఖరి రోజు భారీ బహిరంగ సభ. కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. షెడ్యూల్ని కూడా విడుదల చేస్తున్నారు. ఇక బారాసాలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది అంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేల కేంద్రంగా రాజకీయాలతోనే ఈ పరిస్థితి ఏర్పడింది అంటూ మాట్లాడుతున్నారు. రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ బారాసా శ్రేణుల ఘర్షణ, బారాసా కార్యకర్త మృతి, 3 గాయాలు. అలాగే నెక్స్ట్, మేడిగడ్డను గుత్తేదారే యథాస్థితికి తేవాలి, అలా చేయకుంటే జరిగిన నష్టానికి సొమ్మును రికవరీ చేయాలి అంటున్నారు. మొత్తం పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు, పూర్తయినట్లు నిర్మాణ సంస్థ పదే ఉత్తరాలు రాయడం అర్ధరహితం. నీటిపారుదల శాఖకు లేఖ రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్. నెక్స్ట్, 26న ఇంటర్ ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. మొదటి, రెండో సంవత్సరం ఒకేసారి విడుదల, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. 30 లేదా వచ్చే నెల 1న 10వ తరగతివి విడుదల చేస్తామని చెప్తున్నారు బోర్డు. ఇక ఎలాగైనా వెళ్ళాలి, ఏపీలో ఓటెయ్యాలి. తెలంగాణలో ఉన్న ఆ రాష్ట్ర ఓటర్ల ఆసక్తి. ఆ వైపు వెళ్లే రైళ్లన్నీ ఫుల్. మే 10, 11, 12 తేదీలో భారీగా వెయిటింగ్ లిస్టు. ముందస్తుగా ప్రత్యేక రైళ్లు ప్రకటిస్తేనే ప్రయోజనం. సో ఓటేయాలని చెప్పేసి ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి చాలామంది ఈసారి ఓటేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఇక్కడ వాళ్ళందరూ, తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏపీకి వెళ్ళి ఓటేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. సో ఇది ఈనాడు తెలంగాణ. ఒకసారి సాక్షి తెలంగాణ మనం ఒకసారి గమనిద్దాము. వయనాడు తరిమి కొడుతుంది. అమేథీ త్వరలోనే కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పారిపోవడం ఖాయమని ప్రధాని విమర్శించారు. మోదీ అవినీతి పాఠశాల, దేశంలో అవినీతి పాఠశాలను ప్రధాని నరేంద్ర మోదీ నడుపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇక దూరదర్శన్ లోగో రంగుపై రగడ జరుగుతుంది. నిన్న దూరదర్శన్ లోగో మార్చినట్టుగా కూడా, అంటే కాషాయ వర్ణంలోకి మార్చినట్టుగా కూడా నిన్న మనం ఎడిషన్లో చూసాము. దూరదర్శన్ లోగో కాషాయ వర్ణంలోకి మారడం వెనుక అధికార బీజేపీ కుట్ర ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మీమ్స్ ఎలక్షన్ మానియా. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్తో హోరెత్తిస్తున్నాయి. సిపిఐతో ఓకే. నిన్న లోక్సభ ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ సిపిఐ మధ్య పొత్తు కొలికొచ్చిందని నిన్న భట్టి సిపిఎం అక్కడికి వెళ్ళి మాట్లాడి వాళ్ళతో
సిపిఐ కాంగ్రెస్ మధ్య ఒక కొలిక్కి వచ్చింది పొత్తు అనేది నిన్న ఆ విషయాన్ని వెల్లడించారు. టన్నుల కొద్దీ కన్నీళ్లు, అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో తడిసిపోయిన ధాన్యం. ఇక జైపాల్ జానాను కాదు అంటూ సేమ్ సాక్షి తెలంగాణ ఎడిషన్లో సేమ్ న్యూస్ మనం చూడొచ్చు. కేసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల జోలికిస్తే మా కార్యకర్తలు ఊరుకోరు, కారు కార్ఖానాకు పోయింది, తుక్కు కింద తూకానికి అమ్మాల్సిందే. ఢిల్లీ మోదీ గజ్వేల్ కేడీలిద్దరూ ప్రజలను వంచారు. 15 ఆగస్టుకు 2 లక్షల రుణమాఫీ, వచ్చే సీజన్ నుంచి ధాన్యానికి 500 బోనస్ ఇస్తామంటూ సేమ్ సాక్షిలో కూడా మనం ఈ న్యూస్ చూడొచ్చు. పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక, మంత్రి తుమ్మల ఆదేశం. అకాల వర్షంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మెదక్ అభివృద్ధిని చూపించడానికి సిద్ధం, సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. నాడు మెదక్కు నిధులు తరలిస్తున్నారని విమర్శించారు. ఇప్పుడేమో అభివృద్ధి చేయలేదంటారా? కేసీఆర్ కృషి వల్ల ఈ ప్రాంతంలో అభివృద్ధి జరిగిందంటున్నారు హరీష్ రావు. సమస్యలపై నిలదీస్తే అసహనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. సీఎం కాంగ్రెస్కు ఓట్లు అడిగే హక్కు లేదు అంటే ఇక్కడ కిషన్ రెడ్డి నిన్న వ్యాఖ్యానించిన మాటల్ని మనం ఇందులో కూడా చూడొచ్చు. ఇక 25న రాష్ట్రానికి అమిత్ షా, నెలాఖరులో మోదీ. ప్రచార స్పీడ్ పెంచనున్న కమలం. వరంగల్తో పాటు 2-3 చోట్ల ప్రచారంలో షా పాల్గొనే అవకాశం ఉంది అంటున్నారు. పార్టీ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ముఖ్య నేతలతో సమీక్ష నిర్వహించారు. యాస్టేజ్ 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ను విడుదల చేయనున్నారు. 17 మందిని పట్టుకుని కాల్చి చంపారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల జరిగిన అతిపెద్ద ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు చనిపోగా సజీవంగా దొరికిన ఒక 17 మందిని భద్రతా దళాలు హత్య చేశాయని ఆరోపిస్తూ శనివారం లేఖ విడుదల చేసింది. డిగ్రీ కోర్సులకు మోర్ డిగ్నిటీ, కార్పొరేట్ రంగంతో భాగస్వామ్యం, ఉపాధి అవకాశాలున్న కోర్సులకు శ్రీకారం. యూనివర్సిటీలకు యూజీసీ కొత్త ప్రతిపాదనలు అందించింది. ఈ విద్యా సంవత్సరంలోనే కొన్ని కోర్సులు ఉంటాయని చెప్పింది. త్వరలో ఉన్నత విద్యా మండళ్లతో యూజీసీ భేటీ అవనుంది. అహంకారమే ఓడించింది, బీఆర్ఎస్పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు. ఎవరిని పెట్టినా గెలుస్తారనుకున్నారు, ఇంకా పార్టీ నిర్మాణమే సరిగ్గా లేదు, విశ్వాసం లేకనే పార్టీని వీడుతున్న నేతలు, పార్టీలో సమన్వయ లోపం ఉంది, పార్టీ మారిన నేతలపై సమీక్ష తర్వాతే నిర్ణయము. మీడియాతో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ఇక 500 రూపాయలు ఇవ్వని వారు 30,000 కోట్ల రుణమాఫీ చేస్తారా అని మాట్లాడుతున్నారు. కన్నడ నాడి పట్టేదెవరు? గత ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్, ఈసారి కాంగ్రెస్ గట్టి పోటీ. సర్వేల మొగ్గు కమలనాథులకే. తొలి సంకీర్ణం, కొలువు తీరిన నేషనల్ ఫ్రంట్ సర్కార్. బీజేపీ సిపిఎం బయటి నుంచి మద్దతు. ఇక తేల్చేది ఆదివాసీలే. ఆదిలాబాద్ సిట్టింగ్ సీటును నిలుపుకునేందుకు బీజేపీ కృషి వేధిస్తున్న రెబల్స్ బెడద. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ కసరత్తు. చేరికలతో ఊపు, పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ ప్రయత్నం. వెండి తెరపై ఈలలు వేయించుకున్న పవన్, రాజకీయ తెరపై మాత్రం కామెడీ. కేఏ పాల్ని మించిపోయేలా మాటలు కోటలు. నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచి బాబు కోసం శ్రమ, మనకు బలం లేదంటూ పచ్చపార్టీకి దాసోహం అంటూ కూడా ఒక ఐటెం చూడొచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతి తెలంగాణ. 65 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్ వయో పరిమితి రద్దు. క్యాన్సర్, గుండె జబ్బులు, ఎయిడ్స్ బాధితులకు బీమా సదుపాయం కల్పించాలి అంటూ మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్ వెయిటింగ్ కాల వ్యవధి 48 నెలల నుంచి 36 నెలలకు తగ్గింపు. జబ్బుల గురించి పాలసీదారులు వెల్లడించకపోయినా బీమా వర్తించాల్సిందే. మారిటోరియం 8 ఏళ్ల నుంచి 5 ఏళ్లకు వేర్వేరు వ్యాధుల చికిత్సకు నిర్ణీత బీమా. సొమ్మిచ్చేలా కంపెనీలు చర్యలు చేపట్టాలి. ఐఆర్డీఏఐ కీలక నిర్ణయాలు, నోటిఫికేషన్ విడుదల. బీమా రంగ నిపుణులు దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైగ్రేన్ మాయం, న్యూరోస్టిమ్యులేటర్ ఇంప్లాంట్తో బాధ నుంచి శాశ్వత విముక్తి కలుగుతుంది. ఆసియాలోనే తొలిసారి ఏఐజీలో చికిత్స. నొప్పి సంకేతాలు మెదడుకు వెళ్లకుండా ఏర్పాటు. మార్షియస్ యువతికి ఆపరేషన్ సక్సెస్. అన్ని రకాల దీర్ఘకాలిక నొప్పులకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. డాక్టర్ నాగేశ్వర రెడ్డి విషయాన్ని వెల్లడించారు. ఫేస్బుక్, ఇన్స్టా, ఎక్స్లోనూ అవినీతిపై ఫిర్యాదు. ఏసీబీ ఇక చల్లబరిచి నష్టపరిచింది. ఈదురుగాలుల వాన, చేతికొచ్చే దశలో పంట నష్టం. 10 జిల్లాల్లో నేల కొరిగిన వరి, మొక్కజొన్న పంటలు. కొనుగోలు కేంద్రాలు తడిసిపోయిన ధాన్యం, కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లు. పిడుగుపాట్లకు పలుచోట్ల మూగ జీవాలు బలి. సో హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ప్రధాన రహదారిపై నీరు నిలిచిపోయింది. నిన్న మార్నింగ్ కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం నమోదైంది, కొన్ని చోట్ల తక్కువగా చిరుజల్లులు మాత్రమే కురిశాయి. సో నిన్న రాజేంద్ర నగర్లో ఈ దృశ్యాన్ని మనం చూడొచ్చు. ఇక కేడీని దించేశాం, ఇక మోదీనే. ఢిల్లీ మోదీ, గజ్వేల్ కేడీల కుట్రలు. ఎవరొచ్చినా మా ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరంటూ సీఎం మాట్లాడారు. కేసీఆర్, నువ్వు ఖాళీ చేయడానికి ఇది ఫుల్ బాటిల్ కాదు, కాంగ్రెస్ సర్కార్ జోలికొస్తే బట్టలూడదీసి కొట్టిస్తా. ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
కేసీఆర్ కారు పనైపోయింది. ఫామ్ హౌస్ చుట్టూ పాత సామాన్ల వాళ్ళు తిరుగుతున్నారు. మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి దుర్మార్గుడు. దుబ్బాకలో రఘునందన్ను గెలిపిస్తే ఏం చేశాడు? మెదక్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గుజరాత్ ఓళ్లే గొప్పోళ్ల. 26 సీట్లు ఇచ్చిన గుజరాత్కు 7 మంత్రి పదవులు, 27 సీట్లు గెలిపించిన కర్ణాటకకు ఒక్కటేనా? 70 మంది తెలుగు కన్నడ ఎంపీలకు ఇద్దరేనా? వాళ్లే మొనగాళ్ల మనం ప్రభుత్వాలు నడపలేమా? బెంగళూరు ప్రచారంలో కన్నడ ప్రజలను ప్రశ్నించిన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్కు 20 సీట్లలో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేశారు. తొలి దశలో 65%, చాలా రాష్ట్రాల్లో గత ఎన్నికల కంటే తక్కువే. లక్షద్వీప్లో అత్యధికంగా 83.88% నమోదవగా బీహార్లో అత్యల్పంగా చాలా తక్కువగా నమోదైంది. ఈసారి 48.50% మాత్రమే నమోదైంది. ఇక రాష్ట్రంలో మూడో రోజు 77 నామినేషన్లు. లోక్సభ ఎన్నికలకు భారీగా మరో సెట్ దాఖలు చేసిన ఈటెల బీఆర్ఎస్ తరఫున కరీంనగర్లో వినోద్, జహీరాబాద్లో అనిల్. 3 రోజుల్లో 194 నామినేషన్లు దాఖలయ్యాయన్నమాట. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పార్టీ మారని చెప్పగలరా? ఎమ్మెల్యేలను కాపాడుకోలేని కేసీఆర్ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు? గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం, ఆ పార్టీకి ప్రజలు ఓట్లు వేయొద్దు అంటూ కిషన్ రెడ్డి మాట్లాడారు. సో బీజేపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికల బాండ్లు, దీనిపై అన్ని వర్గాలతో సంప్రదింపులు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. వైనాడ్ నుంచి రాహుల్ పరారే, వేరే సీటు చూసుకోవాల్సిందే మోదీ. కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్ లడాయి, కాంగ్రెస్ తొలి దశలోనే ఓటమిని అంగీకరించింది. ఎన్డీఏ వైపే ప్రజలు, నన్ను దించడానికి శక్తివంతులంతా ఏకమయ్యారు అంటూ ప్రధాని నిన్న వ్యాఖ్యలు చేశారు. ఏం తినాలన్నా కూడా భయమే. అడ్డగోలుగా ఆహార కల్తీ, ప్రమాణాలు పాటించని హోటళ్లు, కాలం చెల్లిన ఉత్పత్తుల వాడకం, ప్రజల ప్రాణాలతో చెలగాటం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో బయటపడుతున్న బాగోతాలు, పలు హోటళ్లకు నోటీసులు. మేడిగడ్డ పునరుద్ధరణకు ఏం చేయాలో చెప్పండి. సో ఇది ఆంధ్రజ్యోతి తెలంగాణ. నమస్తే తెలంగాణ ఒకసారి చూద్దాము. నమస్తే తెలంగాణలో బ్యానర్ ఐటమ్ సేమ్ మనం చూడొచ్చు. సర్కారు చోద్యం, తడిసిన ధాన్యం. కాంటా పెట్టుడు లేదు, కొనుడు లేదు. రాష్ట్రంలో ఎక్కడ ధాన్యం అక్కడే. 2200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టుగా వ్యవసాయ శాఖ మంత్రి వెల్లడించారు. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. దీనిపైన బాధిత రైతుల వివరాలు సేకరించాలి. 2-3 వారాలు అకాల వర్షాల ముప్పు, నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. పంట ఎండి గుండె పగిలి రైతు ఆత్మహత్య. మార్కెట్కు తేవద్దు, కొనుగోలు కేంద్రాలకు పోయి అమ్ముకోండి. ధాన్యంపై జనగామ మార్కెట్ కమిటీ ఉచిత సలహా. ముఖ్యమంత్రి రేవంత్ చెప్పిన ఫలితం శూన్యం. మార్కెట్కు నిరవధిక సెలవులు, కాంటాలు బంద్. ఇక పోరుబాట రూటు ఖరారు. 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్ షో. తెలంగాణ అంతటా యాత్ర. 17 రోజుల షెడ్యూల్ విడుదల. ప్రతిరోజు రోడ్ షో ముగిసిన పట్టణంలోనే రాత్రి బస. సిద్దిపేటలో బహిరంగ సభ. అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్ షోలు ఉంటాయని చెప్తున్నారు. ఇక త్వరలోనే రేవంత్ బీజేపీలోకి. ఆయనది ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్. ఆయన మనసులో హిందుత్వం, ఓట్లడిగే నైతిక అర్హత కాంగ్రెస్కు లేదు. కరెంట్ ఇచ్చాను అనే హక్కు కేసీఆర్దే. బీజేపీతో కొట్లాడింది ఆయన ఒక్కరే. బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి అరవింద్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెఫరెండం అన్నోళ్లు రైతుల దగ్గరికి ఎందుకు పోరు? రైతుల బాధలు వర్ణనాతీతం. కాంగ్రెస్ బీజేపీకి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఆ పార్టీల వైఖరే నిదర్శనం. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే అంటున్నారు. గతం కన్నా ఇప్పుడే కేసీఆర్కు ఆదరణ పెరిగింది. లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, మల్లన్న సాగర్ కట్టింది రాష్ట్రం కోసమే, తప్పైతే నీళ్లెందుకు తీసుకుపోతున్నావు? భూములు లాక్కున్నది వెంకట్రామరెడ్డి సొంతానిక లేక ప్రాజెక్టుల నిర్మాణానిక? నష్టం 100 మందికి జరిగితే లక్షలాది మంది లాభపడుతున్నది నిజం కాదా? ఇందిరాగాంధీ మెదక్ జిల్లాకి ఏం చేశారు? మెదక్ అభివృద్ధికి పెద్ద కళ్ళు చేసుకుని అభివృద్ధిని అంటే ఎలా చేశామో మా ప్రభుత్వ హయాంలో ఏంటనేది మీరు ఒక 2 పెద్ద కళ్ళు పెట్టుకొని చూస్తే మీకు అర్థమవుతుందంటూ హరీష్ రావు నిన్న వ్యాఖ్యలు చేశారు. అబద్ధాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే అది రేవంత్కే ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఇక మన నెత్తిన మరో పోతిరెడ్డిపాడు. గోదావరి కావేరి అనుసంధానంతో మరో ప్రమాదం. ఇప్పటికే చెన్నైకి తాగునీటి పేరిట ఏపీ జలదోపిడి. తమిళనాడుకు ఎన్నడూ 10 టీఎంసీలు చేరని వైనం. దారి పొడవునా ఎక్కడికక్కడ నీటిని తోడేస్తున్న ఏపీ. ఏటా కేంద్రం వద్ద తమిళనాడు సర్కారు గగ్గోలు. గోదావరి నుంచి మళ్లించే జలాలకు అదే దుర్గతి. జీసీ లింకు వెనుక బీజేపీ రాజకీయ ప్రయోజనమే. సాగర్పై సర్కారు మొద్దు నిద్ర వహిస్తోంది అంటూ మాట్లాడుతున్నారు. రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంటి? గంగానది పిల్ల కాలువలను కలుపుకొన్నట్టే మా పార్టీలోకి అందరినీ కూడా తీసుకుంటాం. గంగలో చేరిన కాలువ చివరికి ఎండిపోవాల్సింది. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
సో ఇది నమస్తే తెలంగాణ. ఒకసారి ఈనాడు ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం మనము. రైట్, ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్లో మెయిన్ బ్యాన్ రైట్ అని చూద్దాం. ఆంధ్రాకు అప్పులే శాపం, నిరుద్యోగం తాండవిస్తోంది, సంపద సృష్టించకుండా సంక్షేమ కార్యక్రమాలంటే ఎలా, రాష్ట్ర రుణాలు 14 లక్షల కోట్లు దాటిపోయాయి, జిఎస్డిపిలో 33% చేరాయని ఆర్బీఐ హెచ్చరిస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ స్వల్పకాలికంగా బాగానే ఉంటుంది, దీర్ఘకాలంలో అన్ని రంగాలపైన దుష్ప్రభావం చూపుతుంది అంటూ ఆర్థికవేత్త మహేంద్రదేవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక మిగిలింది కన్నీరే, గుక్కెడు తాగునీరివ్వని జగనన్న, నీరోకు పెద్దన్న, 100 గ్రామాల్లో దాహం కేకలు, కరువు తరుముతున్న మొద్దు నిద్రే, 5 ఏళ్లలో కానరాని కొత్త ప్రాజెక్టులు, గత ప్రభుత్వం చేపట్టినవి నిలుపుదల. ఇక నిన్న సత్యవేడులో జరిగిన ప్రజాగళం సభలో చంద్రబాబు పాల్గొన్నారు. దళితులంటే జగన్కు చులకన, వైకాపాలో దళిత నేతలపైన పెత్తందారీతనమే, ఎమ్మెల్యే ఆదిమూలం, ఎంపీ వరప్రసాద్లపై పెద్దరెడ్డి పెత్తనం, అందుకే వాళ్ళిద్దరూ జగన్ రెడ్డికి ఎదురెళ్లారు. రాష్ట్రంలో క్లాస్ వార్ కాదు క్యాష్ వార్ నడుస్తోంది. పొదలకూరు సత్యవేడు సభలో చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు అంకితం, జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ. ఇక జగనన్న పాపాలు, ప్రజారోగ్యానికి పట్టిన వైరస్ జగన్. ఇక నిన్న ప్రధానితో చెప్పి జగన్కు ప్రత్యేకంగా ఓ జైలు కూడా కట్టిస్తామంటూ నిన్న తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. పరదాల మహారాణిని సాగనంపే సమయం ఆసన్నమైంది, ఎన్డీఏ అధికారంలోకి రావడం వైకాపా గుండాల తాట తీయడం ఖాయం, 10 ఏళ్లుగా బెయిల్పై ఉన్న వ్యక్తి యువతకు న్యాయం చేస్తారా, వారాహి విజయబేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు మొన్న జరిగిన ఒక సభలో కూడా వైసీపీ గుండాల్ని మేము అధికారంలోకి వచ్చాక తరిమేస్తాము, అసలు వాళ్ళు చేసిన దోపిడీ ఎంతవరకు ఉంది, అసలు ఎంత సంపదను వాళ్ళు తీసుకున్నారనేది కూడా మేము అధికారంలోకి వచ్చాక దాన్ని బయటకు తీస్తామంటూ కూడా మొన్న ఇలాంటి వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సో ఎట్టకేలకు దుర్గారావు విడుదలయ్యారు. గులకరాయి కేసులో 4 రోజులుగా పోలీసుల నిర్బంధంలో ఉన్న దుర్గారావు హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడానికి సిద్ధమవడంతో శనివారం రాత్రి ఆయనకు విముక్తి లభించింది. సో దుర్గారావు నిన్న రాత్రి విడుదలయ్యారు జైలు నుంచి. సో ఈనాడు ఏపీ ఎడిషన్ ఇలా ఉంటే సాక్షి ఏపీ ఒకసారి మనం చూద్దాము. సాక్షి మెయిన్ బ్యాన్ రైటింగ్ చూస్తే వర్ల రామయ్యపై చర్యలు తీసుకోండి, సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు కోడ్ ఉల్లంఘనే, గుంటూరు జిల్లా కలెక్టర్ను ఆదేశించిన ఎన్నికల కమిషన్. ఫ్యాక్ట్ చెక్, ఈనాడు పునాదుల్లోనే మద్యం, రామోజీ ఎదుగుదల మద్యంతోనే ఈనాడు కోసం సారా వ్యతిరేక ఉద్యమం, పోటీ పత్రికను చిదిమేశాక దానికి చెల్లు చీటి, ఫిల్మ్ సిటీ కోసం మద్య నిషేధాన్ని ఎత్తేసేలా డ్రామా, బాబు హయాంలోనే డిస్టిలరీలకు అనుమతులు, కొత్త బ్రాండ్లు తెచ్చి తాగించిన శభాషణ రామోజీ, ఇప్పుడు నియంత్రించే చర్యలు తీసుకున్న రోజు ఏడుపే అంటూ ఒక బ్యాన్ రైటం చూడొచ్చు. చెప్పవయ్యా చంద్రబాబు బచ్చా అంటూ భయం ఎందుకు, చింతమాలం మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నావు బాబు, ఉక్రోషం కడుపు మంటతో నాపై రాళ్లు వేయమంటున్నాడు, నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు, నీ కుళ్ళు మెదడుకు ఆరోగ్యకరమైన ఆలోచనలు ఏనాడైనా వచ్చాయా, జగన్ను కొట్టడానికి హాని చేయడానికి దోపిడీకి వాళ్ళకు అధికారం కావాలట, ఇది చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ఎజెండా, నక్కలన్నీ ఏకమైనా కూడా సింగిల్గా వస్తున్న మీ బిడ్డను చూసి భయపడుతున్నారు. జనజాతర, అనకాపల్లి జిల్లా కొడిజర్ల నుంచి నిన్న ప్రారంభమైన 19వ రోజు బస్సు యాత్రలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మోసమే పవన్ బ్రాండ్, చంద్రబాబును సీఎంను చేయడమే పవన్ ఎజెండా, జన సైనికులను కాపు యువకులను బాబుకు బానిసలుగా మార్చారు, దానికి త్యాగం అని పేరు పెట్టి పవన్ భారీగా ప్యాకేజ్ అందుకున్నారు. త్వరలోనే టీడీపీలో జనసేన విలీనం, ప్యాకేజీతో పవన్ కొన్న ఆస్తులు బయటపెట్టాలి, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే సీఎం జగన్పై హత్యాయత్నం, ఇది బోండా ఉమా అనుచరులతో చేయించిన దాడి, బోండా తప్పించుకోలేడు, తప్పు చేశాడని తెలుసు కాబట్టే వణికిపోతున్నాడు, తప్పించుకునేందుకే పోలీసు అధికారులను బాబు బోండా బెదిరిస్తున్నారు అంటూ వెల్లంపల్లి నిన్న వ్యాఖ్యలు చేశారు. బీసీలను దాడులకు ఉసిగొల్పి బీసీ కార్డు ప్లే చేస్తారా, వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం తథ్యం, ఆ వెంటనే ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపిస్తా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఓటమి భయంతోనే టీడీపీ ఉన్మాదం, మంగళగిరిలో లోకేష్ ఓటమి ఖాయమని పసిగట్టే హింసాత్మక చర్యలకు దిగిన టీడీపీ భయోత్పాతం సృష్టించేందుకు వైఎస్ఆర్సీపీ నేత వెంకటరెడ్డి హత్య, మేం సంయమనంతో ఉండడాన్ని చేతగాంతనంగా తీసుకోవద్దు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇక మార్గదర్శి రామోజీపై
కేసు కొట్టివేతను ఆక్షేపించిన సుప్రీంకోర్టు. హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ వాదనలు విని ఉండాల్సింది అంటే ఒక బ్యాన్ రైటింగ్ చూడొచ్చు. ఇక మార్గదర్శి వ్యవహారంలో ఏడాది చివరకు లాజికల్ ఎండింగ్. విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. సుప్రీం ఆదేశాలతో నా వాదన బలంగా వినిపించే అవకాశం. కృష్ణంరాజు విచారణ అధికారిగా ఉన్న సమయంలో 300 బాక్సుల డాక్యుమెంట్లు రూపకల్పన. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణ న్యాయస్థానంలో వీటన్నింటిపైన విచారణ. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమారి వ్యాఖ్యలు చేశారు. గ్లాసుతో దాడులకు దిగాలి. సీఎం జగన్పై ప్రజలంతా తిరుగుబాటు చేయాలి. రెడ్లు చెడ్డవారు కాదా, ప్రజలను రెచ్చగొట్టేలా చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సో సాక్షి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ ఇలా ఉంటే ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి బ్యానర్ ఐటెం ఉద్యోగాలు గంజాయి కావాలా అంటే ఉద్యోగాలు కావాలా గంజాయి కావాలా. నిన్న జరిగిన ఒక బహిరంగ సభలో మాట్లాడారు చంద్రబాబు. ఏది కావాలో ప్రజలు తేల్చుకోవాలి బాబు. జగన్మణి నకిలీ నవరత్నాలు మావి సూపర్ 6 మేము గెలిచాక సమాంతరంగా అభివృద్ధి సంక్షేమం. సీఎం పదవి నాకు బాధ్యత. జగన్కు దోపిడీ లైసెన్స్. ఆయన కట్టింది ఊళ్ళు కాదు పిచ్చుక గూళ్ళు. మేము వచ్చాక 2 సెంట్ల ఇళ్లు ఇస్తాం. నాసిరకం మద్యంతో జనాలకు జబ్బులు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా గంజాయే. ప్రజాగళంలో టీడీపీ అధినేత ధ్వజం. పొదలకూరు సత్యవేడిలో భారీ సభలు. గూడూరులో మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. పరదాల మహారాణి ఇక ఇంటికే. జగన్కు ఆ సమయం వచ్చేసిందంటూ పవన్ వ్యాఖ్యలు చేశారు. నిన్న 60 ఏళ్లు దాటిన ఆరోగ్య బీమా హెల్త్ ఇన్సూరెన్స్ వయోపరిమితి రద్దు. ఇక మైగ్రేన్ కు దూరం. అండ్ బీజేపీ అధికారంలోకి వస్తే మళ్ళీ ఎన్నికల బాండ్లు అంటే ఇక్కడ సేమ్ బ్యాన్ రైటింగ్ చూడొచ్చు. గొడ్డలితో నరికితే గుండెపోట, రాయి తగిలితే హత్యయత్నం. దమ్ముంటే కేసు గురించి మాట్లాడండి. మీరు చేసిన అభివృద్ధి గురించి చెప్పండి. మీకు ఓట్లు ఎందుకు వేయాలో చెప్పండి. ఒకరి వ్యక్తిగత జీవితంతో మీకేంటి పని. నిందితుడికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారు. బీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. కడప ఎంపీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. పరారే పరిశ్రమలు పరారే. 5 ఏళ్ల పాలనలో కొత్త పెట్టుబడులు లేవు. పట్టణంపై పగ. అన్న క్యాంటీన్ల అంతానికి జగన్ పంతం. పట్టణ పేదలకు నాడు 5 రూపాయలకే భోజనం. రోజుకు 2.5 లక్షల మందికి వడ్డన. ఆహాలో అదిరిపోయే రేట్లు. అండ్ జగన్కు జైలు తప్పదు. ఇక్కడ మద్యం స్కామ్ మా దృష్టికి వచ్చింది. బీజేపీ వైసీపీ ప్రభుత్వం అవినీతిని బీజేపీ ఉపేక్షించడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నియమం కేంద్ర విక్రయ జాబితాలో అది లేనేలేదు. ఈసారి ప్రధాని పర్యటనలో అమరావతి పోలవరంపై స్పష్టమైన ప్రకటన తీసుకుంటామంటున్నారు. బీజేపీ సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ స్పష్టీకరణ చేశారు. 3 పార్టీల సమన్వయ సమావేశం జరుగుతుందని కూడా మాట్లాడారు. సో జగన్ కోసం హంస అంటే ఇంకొక బ్యాన్ రైటింగ్ చూడొచ్చు. సో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రత్యేక కథనాలు అండ్ వివిధ దినపత్రికలో వచ్చిన కథనాలు. సో ఏపీలో పోటాపోటీగా ఫిర్యాదుల పర్వం అందుకుంది. కోడ్ ఉల్లంఘనలైనా సరే, జగన్పై దాడి అయినా సరే కంప్లైంట్లతో వైసీపీ అటు టీడీపీ పోటీ పడుతున్నాయి. అసలు ఎటువంటి కంప్లైంట్స్ వెళ్ళాయి, ఎందుకు పోలీసుల తీరు అంత అసభ్యకరంగా ఉంది, డీజీపీ వరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, వీటిపైన మనం డిస్కస్ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us.